జీవితాల్ని మారుస్తూ ఉన్న చరిత్ర ఆయన జీవిత చరిత్ర. ఆ జీవిత చరిత్రలు ఆరంభమైనవి, అంతమైపోయినాయి. అది పుట్టుకతో ఆరంభమైంది, మరణంతో అంతమైంది. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. ఇది పుట్టిన ప్రాణులకు మాత్రమే వర్తించే సూత్రం. ఒకవేళ ఇలా జాతస్యానికి అంటే ప్రతి పుట్టుకకు కారణభూతుడైన జనన మరణాలు లేనివాడు పుడితే ఆయనకి మరణం ఉండకూడదు. అందరికంటే అత్యున్నతమైన శక్తిమంతుడని ఎక్కడ తేలుతుందంటే మరణం గెలిచినప్పుడు తేలుతుంది. ఈరోజు ఇది నమ్మకం కాదండోయ్, ఇది క్రైస్తవుల మూఢనమ్మకం కాదు, ఇది చరిత్ర. ఇది మన భారతీయ మేధావులే